ఏపీ రాజకీయాలు 2 రోజులుగా మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీకి తలుపులు మూసేసి జనసేనలోకి ముద్రగడ పద్మనాభం వెళ్తారని ప్రచారం జరుగుతుండటంతో అందరి దృష్టి కిర్లంపూడిపై నెలకొంది. ముద్రగడ చేరికపై తెర వెనుక సాగిన మంత్రాంగాలన్నీ గుట్టుగా సాగిపోవడంతో ఇక చేరిక మిగిలిందని అనుకుంటున్నారు. ఈ ఘట్టంలో కీలక పరిణామం ముద్రగడ పద్మనాభంతో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భేటీ కావడం. ఆ అరుదైన దృశ్యం కూడా పరిసమాప్తం అయిపోతే ఆపై ముద్రగడ చేరికే మిగులుతుంది. ముద్రగడ అనుభవం, ఆయనకు కాపు సామాజిక వర్గంలో ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకుని కిర్లంపూడిలోని మాజీ మంత్రి ఇంటికి స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్తారని టాక్. దీనికి పెద్దగా సమయం తీసుకోరని 1-2 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కిర్లంపూడిలో ముద్రగడతో సమావేశమవుతారని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరిగింది. 2019లో జగన్ కే ముద్రగడ సపోర్ట్ చేశారని, ఇప్పుడు కూడా వైసీపీ నుంచి కుమారుడు గిరిబాబును ఎన్నికల్లో పోటీ చేయిస్తారని అనుకున్నారు. కానీ వైసీపీతో ముద్రగడకు గ్యాప్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో పరిస్థితులను ఆకలింపు చేసుకున్న పవన్ కళ్యాణ్ తన చాణక్యాన్ని చాలా చాకచక్యంగా కానిచ్చేశారు. మిత్రపక్షమైన టీడీపీకి తెలుసో లేదో కానీ పవన్ కళ్యాణ్ చాలా గోప్యంగా వ్యవహారం నడిపారు. పవన్ కళ్యాణ్ కు ఎంత కాపు సామాజిక వర్గం కాపు కాసినా కులంలో పెద్దవారిగా ముద్రపడ్డ వారి సపోర్ట్ లేకపోతే పూర్తిగా ఓట్లు టర్న్ కావన్న అభిప్రాయం ఉంది. ముద్రగడ వంటి నేతలు వైసీపీ నుంచి పోటీ చేస్తే కీలకమైన గోదావరి జిల్లాలోనే కాపు ఓట్లలో చీలిక వస్తుందని అంచనా వేశారు. ఇలా ఓట్ల చీలిక ఇష్టం లేని పవన్ కళ్యాణ్ ఆ మధ్య కాపు కుల పెద్దలు అని ఒక బహిరంగ లేఖ రాశారు. కాపు కుల పెద్దలు సామాజిక వర్గం అభ్యున్నతి, రాష్ట్ర పురోగతిని దృష్టిలో పెట్టుకుని జనసేనకు సపోర్ట్ చేయాలని ఆ లేఖలో ప్రస్తావించారు. ముద్రగడ పద్మనాభం పేరు ప్రస్తావించకపోయినా ఆ లేఖను ముద్రగడను దృష్టిలో పెట్టుకుని రాశారని అందరికీ అర్థమైంది. కాపు కులవేత్తలు తనను విమర్శించిన వాటిని ఆశీస్సులుగా తీసుకుంటున్నానన్న మాటలు, ఆపై కాకినాడ కేంద్రంగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన రహస్య మంత్రంగాలు ఫలించినట్టుగానే తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు ముద్రగడ కుటుంబ సభ్యులు, ఇంకోవైపు కాపు కుల పెద్దలు, ఇలా అంతా కలిసి పెద్దాయన మనసు మార్చినట్లు తాజా సమాచారం. కాపు ఉద్యమ సమయంలో ముద్రగడను పోలీసులు ఇబ్బంది పెడితే చిరంజీవి అండగా నిలవడం, సంఘీభావం తెలియజేయడం కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారట. దీంతో జనసేనలో ముద్రగడ చేరికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ముద్రగడ జనసేనలో చేరుతారు. సరే, జనసేనకు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ విషయంలో ముద్రగడ వైఖరి ఏంటి అన్నది మరో కీలక ప్రశ్న. నిన్న మొన్నటి వరకు టీడీపీపై ముద్రగడ ఏ విధంగా చిందులు తొక్కారో చూసాం. లెక్కల్లో నిప్పులు చెరిగిన ఉదాంతాలు అనేకం. అలాంటిది ఇప్పుడు ముద్రగడతో టీడీపీ నేతలు సైతం మంతనాలు చేయడం అరుదైన విషయంగానే భావించాలి. చంద్రబాబు విషయంలో ముద్రగడ మెత్తబడతారా? అయితే రేపటి రోజున జనసేన టీడీపీ ఉమ్మడి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకుంటారా అనేది కీలకం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం భేటీని చూడాలని ఎంత ఆసక్తిగా జనాలు ఎదురు చూస్తున్నారు. రేపటి రోజున ముద్రగడ టీడీపీ అధినేత చంద్రబాబు ఎదురుపడినప్పుడు కూడా ఇంతే ఉత్కంఠ ఉంటుంది. ఆ సమయంలో ముద్రగడ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించలేం.
ఇప్పుడు జనసేన నుంచి కాకినాడ ఎంపీగా ముద్రగడ పోటీ చేస్తారని అనుకుంటున్నారు. దీనికి కూడా ప్రత్యేకమైన లెక్కలు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ టీడీపీతో మింగిల్ కాలేకపోతే రాష్ట్ర రాజకీయాల కంటే ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్లాలన్న ప్లాన్ కూడా ఉండి ఉండొచ్చన్న వాదన నడుస్తుంది. పైగా ముద్రగడ పద్మనాభానికి ఢిల్లీ పరిచయాలు కొత్త కాదు. బీజేపీ పెద్దలతో పాత పరిచయాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు ముద్రగడ. దాంతో రేపటి రోజున ఎంపీ అయితే జనసేన ఎన్టీఏలో ఉండడంతో బీజేపీతో సన్నిహితంగా మెలిగిన పెద్దగా ఇబ్బంది ఉండదన్న లెక్కలు ఉన్నాయట. ఏతావాత అన్నీ కుదిరి జనసేన ఎన్డీఏలో ఉంటూ మోదీ ప్రభుత్వంలో చేరాల్సి వస్తే ముద్రగడకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కొచ్చన్న ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. చాలా ఏళ్ల విరామం తర్వాత ముద్రగడ ఈ విధంగా సంచలన నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక బలమైన గణాంకాలే ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. తనయుడు రాష్ట్రంలో, తండ్రి ఢిల్లీలో చక్రం తిప్పితే మరోసారి రాజకీయాల్లో బలమైన ముద్ర వేయొచ్చన్న ఆలోచనను కొట్టిపారేయడానికి లేదు. కాపు ఉద్యమాన్ని మిడిల్ డ్రాప్ చేసి జగన్ కు సపోర్ట్ గా నిలిచిన తర్వాత సొంత సామాజిక వర్గం నుంచే ముద్రగడ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జనసేనతో కలిస్తే మాత్రం ముద్రగడను అదే కాపు సామాజిక వర్గం అమాంతం ఆకాశానికి ఎత్తినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కులంలోనూ మరోసారి పెద్ద అనే ముద్ర ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఏపీ రాజకీయాలు 2 రోజులుగా మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీకి తలుపులు మూసేసి జనసేనలోకి ముద్రగడ పద్మనాభం వెళ్తారని ప్రచారం జరుగుతుండటంతో అందరి దృష్టి కిర్లంపూడిపై నెలకొంది. ముద్రగడ చేరికపై తెర వెనుక సాగిన మంత్రాంగాలన్నీ గుట్టుగా సాగిపోవడంతో ఇక చేరికే మిగిలిందని అనుకుంటున్నారు. ఇక ఈ ఘట్టంలో కీలక పరిణామం ముద్రగడ పద్మనాభంతో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భేటీ కావడం. అరుదైన దృశ్యం కూడా పరిసమాప్తమైపోతే ఆపై ముద్రగడ చేరికే మిగులుతుంది. ముద్రగడ అనుభవం, ఆయనకు కాపు సామాజిక వర్గంలో ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకుని కిర్లంపూడిలోని మాజీ మంత్రి ఇంటికి స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్తారని టాక్.
దీనికి పెద్దగా సమయం తీసుకోరని 1-2 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కిర్లంపూడిలో ముద్రగడతో సమావేశం అవుతారని తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి కూడా మా విశాఖ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ వాసు ఉన్నారు. అదేవిధంగా కాకినాడ నుంచి రాజేష్, రాజమండ్రి నుంచి గణేష్, ఏలూరు నుంచి భార్గవ్, గుంటూరు నుంచి సాంబశివరావు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే అందరికీ. ముందుగా వాసు చెప్పండి, ప్రస్తుతం చూసుకున్నట్లయితే గత ఏపీ రాజకీయాలు కూడా పూర్తిగా 2 రోజుల నుంచి ముద్రగడ పద్మనాభం చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ ముద్రగడను కలుస్తారు అన్న టాక్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? సునీత, మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే వైసీపీ అభ్యర్థుల వ్యవహారం నుంచి ఒక్కసారిగా కూడా మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకుంది. గత 2 రోజులు కూడా మొత్తం కూడా ముద్రగడ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎందుకంటే ముద్రగడ వైసీపీలో చేరతారు, అంతా రంగం సిద్ధమైపోయింది అని చెప్పడం జరిగింది. ఆయన 1వ తారీఖు కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. చాలా మంది వైసీపీ నేతలు వంగ గీతలు అంటే మొత్తం చాలా మంది కూడా వైసీపీ నేతలు కూడా వెళ్ళి కలవడం జరిగింది, ఆయనతో చర్చించడం జరిగింది. ఇక లాంఛనం చేరడం మాత్రం లాంఛనం అన్న సందర్భంలో ఒక్కసారిగా ముద్రగడ్డ నిర్ణయం మార్చుకుని ఒక జనసేనతోనూ టీడీపీతోనూ చర్చలు జరపడంతో ఒక్కసారిగా కాకరేగింది, రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో మనం కూడా చూసాం, రాత్రి నిన్న మొన్న కూడా టీడీపీ అయితే జనసేన అయితే నాయకులు ఆయనతో చర్చలు జరపడం జరిగింది. తాడేపూడికి చెందినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ అయితేనే లేకపోతే జ్యోతుల్ నెహ్రూ అయితే మొత్తం కూడా చర్చలు జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో రాత్రులు కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఆయన కలిసేందుకు మళ్ళీ వస్తారంటే రావద్దని కూడా కరాఖండిగా ముద్రగడ చెప్పడం జరిగింది. నేను జనసేన కానీ టీడీపీ కానీ చేరదాన్ని చెప్పినప్పుడు కూడా ఆయన జనసేనలో చేరేందుకు అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా చూశాక కూడా మీడియాతో కూడా అదే చెప్పడం జరిగింది. మొత్తానికి రేపో మాపో జనసేన మొత్తం చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాసినటువంటి గత వారం క్రితం రాసినటువంటి లేఖ ముద్రగడలో మార్పు తెచ్చిందని చెప్తున్నారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే నన్ను పెద్దలు తిట్టినా సరే ఆశీర్వాదం తీసుకుంటాను, వాళ్ళని ఎక్కడ కూడా నా ఎప్పుడు కూడా నా తలుపులు తెలిసే ఉంటాయి, అటువంటి వారి కోసం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన బొలిశెట్టి కూడా ఒక లేఖను కూడా పవన్ కళ్యాణ్ పంపడం జరిగింది. ఈ లేఖల అనంతరం కూడా ఒకరిపై ఒకరు అభిప్రాయం మార్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గౌరవం ఇచ్చి ఆయన కిర్లంపూడి వెళ్ళి ఆయనతో భేటీ అవుతారని గత 2 రోజులుగా కూడా ప్రచారం జరుగుతుంది. రేపు ఎల్లుండా వెళ్ళే అవకాశం ఉందని చెప్పినప్పుడు కూడా పండగ కారణంగా ఒకరోజు లేట్ అవ్వచ్చు తప్ప భేటీ మాత్రం ఖరారు. ఈయన కలుస్తారా ఆయన కలుస్తారా మాత్రం తెలియదు. కానీ మొత్తానికైతే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ముద్రగడ భేటీ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ముద్రగడ కూడా మీరు అన్నట్టుగా కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్యేగా రంగంలో దింపేందుకైతే వ్యూహాలు రచించుకుంటున్నారు. ముద్రగడ గతంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి పరిచయాలు లేదా ఢిల్లీలో ఉన్న పరిచయాలు కూడా ఈసారి ఎంపీ అయితే ఆయనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా చంద్రబాబుతో ఉన్న వైరం కూడా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో చంద్రబాబు పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల చంద్రబాబు ఆయన ఒక వ్యతిరేకత పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ కుటుంబాన్ని చాలా అవమానపరిచారు, పోలీసులు చాలా ఇదిగా చేశారని అప్పుడు చాలా విమర్శలు వచ్చింది. చిరంజీవి అయితే దాసనారాయణరావు అయితే కలవటాకు వచ్చినప్పుడు కూడా కనీసం రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉంచి వెనక పంపించేసే పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరింత దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు మారిన పరిణామాలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అయితే నా వైసీపీకి నాకు సెట్ కాదు, నేను జనసేన కానీ టీడీపీలో కానీ చేరబోతున్నానని కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇందాక మీరు చెప్పినట్లుగా కూడా ఇన్ని రోజులు వైసీపీలో చేరతారన్న అంచనా కూడా ఎక్కువగా బలంగా కనిపించింది, ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. మరి అలాంటిది ఉన్న పలంగా ముద్రగడ వైసీపీలోకి నేను చేరను అంటూ కూడా ఆయన కడాఖండిగా చెప్పడం వెనుక కారణాలేంటి? ఆయన జనసేన టీడీపీలోకి వెళ్ళడానికి కేవలం పవన్ కళ్యాణ్ లేక మాత్రమే ఒక రీజన్ అంటారా, లేదంటే వైసీపీలో కూడా ఏమైనా జరిగి ఉండొచ్చు అంటారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తప్పకుండా సునీత, ఎందుకంటే అంబటి రాయుడు కథ చూసాం మనం, వారం రోజులను తిరిగి వచ్చాడు. అక్కడ ఉన్న పరిస్థితులు అందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టాలని ఇవాళ కూడా పాదసారి కూడా అదే చెప్పడం జరిగింది. ఏ నాయకుడు చెప్పినా అదే చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆ వాతావరణం కూడా ఆయన నచ్చలేదు. బహుశా ముద్రగడ అంటే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఆయన అంతా కూడా క్లీన్గా ఉంటుంది, అంతా కూడా ఈ బురద రాజకీయాలు ఇవన్నీ కూడా ఉండడం అనేది నానుడి. మొత్తం పాత నాయకులు ఎవరు చెప్పినప్పుడు కూడా ఆయన ఒక ఫెయిర్గా ఉంటారని. ఆ నేపథ్యంలో ఈయన ఏమన్నా పావుగా వాడదామని వైసీపీ ప్రయత్నం చేసింది. ఎందుకంటే గోదావరి జిల్లాలో కాకుండా ముద్రగడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి అభిమానులు అయితేనే, అనుచరులు అయితే ఉన్నారు. ఆయన కనుక ఏ పార్టీకి వెళ్ళినా ఎంతో కొంతవరకు కాపులు ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇదే వ్యూహాన్ని వైసీపీ అమలు చేద్దామని, వైసీపీలో తీసుకెళ్దామని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ అది విఫలమైంది. ఎందుకంటే అక్కడ వాతావరణం ముద్రగడ నచ్చలేదు. ముద్రగడతో మాట్లాడినప్పుడు ఆయన అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. కానీ మరో అవకాశం ఇచ్చి సీఎం పేషులో కానీ, జగన్ కానీ, లేకపోతే ఎవరో
మాట్లాడుంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఎటువంటి ఆయనకి కబురు లేకపోవడం, మళ్ళీ చర్చించడం, ఈయన కూడా మాట్లాడకపోవడం, వచ్చిన పెద్దలు కూడా ఏమి పట్టించుకోకపోవడం, ఎన్ని నేపథ్యంలో ఆయనైతే కాస్త హర్ట్ అయ్యారు. ఆయనైతే కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు వైసీపీ తీరు పట్ల, వైఖరి పట్ల అనేది ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కాపు ఓట్లు చీల్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని దాన్ని అడ్డుకునేందుకు కూడా ఒక విధంగా ముద్రగడ అనుచరులు అయితేనే, ముద్రగడతో ఉన్న నాయకులు అయితే వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కుటుంబంతో కానీ అనుచరులతో కానీ ఆయనతో పాటు ఎన్నో ఏళ్ళ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఒక విధంగా ముద్రగడ వైసీపీకి వెళ్తున్నారంటే సోషల్ మీడియాలో కూడా చాలా వ్యతిరేకంగా ట్రోల్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా కూలంశంగా ఆయన చర్చించుకుని కుటుంబంతో మాట్లాడుకుని జనసేనలోకి వెళ్తున్నారని చెప్తున్నారు. వైసీపీతో అక్కడ పరిస్థితి కానీ లేకపోతే అక్కడ వాతావరణం కానీ నచ్చకే ఆయన మొత్తం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. సునీత. ఎస్ వాసు, మీరు అలాగే ఉండండి. అదే విధంగా ఏలూరు నుంచి కూడా భార్గవ్ ఏం చెప్తున్నారు చూసుకుందాం. ఎస్ భార్గవ్, ఏంటి అసలు కాపు సామాజిక వర్గం అక్కడ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది? ముద్రగడ పద్మనాభం ఇప్పుడు జనసేన టీడీపీ కూటమిలోకి జాయిన్ అవబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అక్కడున్న కాపు సామాజిక వర్గం ఏ రకంగా స్పందిస్తుంది దీనిపై? అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గంలో ఒక కీలక నేత అయినప్పటికీ కూడా ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా అనేక పరిణామాలు మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకే అనేక సార్లు అనేక రాజకీయ పార్టీలకు ఈ రోజు మిత్రపక్షంగా ఉన్న వారు కూడా గతంలో పవన్ కళ్యాణ్ కాపుల కోసమే పార్టీ పెట్టారంటే ఒక ముద్రను ఆ పార్టీపై వేయడం అయితే జరిగింది. అందుకు తగ్గట్టుగా అనేక మంది కీలక నేతలందరూ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడంతో ఈ రోజు ముద్రగడ పద్మనాభంలో ఆ పార్టీలకు తీసుకోవడానికి సంబంధించి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఇతర సామాజిక వర్గాల్లో ఇటువంటిది మరోసారి చర్చ తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గత ఒంటరిగా పోటీ చేసిన సమయంలో కాపు నేత అనేటువంటి భావన ఉండుంటే పవన్ కళ్యాణ్ కు అండగా ఈ నేతలందరూ ఏమయ్యారనేటువంటి ఒక ప్రశ్న ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఈ రోజు ఉమ్మడి పొత్తులో టికెట్ సాధిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటువంటి ఒకే ఒక భావనతోనే ఈ రోజు ఈ నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంట వస్తున్నారు అనేటువంటి ఒక పూర్తిగా ప్రచారం అనేది కూడా కొనసాగుతోంది. అయితే పార్టీలో ఉన్న నేతలందరూ మాత్రం ముద్రగడ వస్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 15 సీట్లలో ఈ పార్టీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాపు బలం తోడవుతుందనేటువంటి ఒక ప్లస్ అడ్వాంటేజ్ లో వారందరూ కూడా ఉన్నారు. ఎంతవరకు అది అడ్వాంటేజ్ అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 38 సీట్లలో దాదాపు 15 స్థానాలు ఇక్కడి నుంచే కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. మరి మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ఎటువంటి ప్రభావం ఆ పార్టీపై చూపిస్తున్నది కూడా ఖచ్చితంగా వారు కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే ఈ రోజు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందినటువంటి కాపు సంక్షేమ సేన నేత అలాగే మాజీ హోంమంత్రి ఎవరైతే చేగుండి హరిరామ జోగయ్య ఉన్నారో ఇప్పటికే అనేక సార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులకు రాజ్యాధికారం దక్కాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యి తీరాలంటూ కూడా ఆయన అనేక మార్లు బహిరంగంగా లేఖ రాయడం జరిగింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా కనిపించడం లేదనేది కూడా వాస్తవ రూపంలో. ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏదైతే కిర్లంపూడిలో ముద్రగడతో సమావేశం అవుతారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా ప్రచారం సాగుతుంది. ఇంకో 2 రోజుల్లో వారిద్దరు కూడా భేటీ అవుతారంటూ తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయి? నిజంగా 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ అదేవిధంగా ముద్రగడ భేటీ కాబోతున్నారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్. జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ అలాగే ఇతర నేతలు కూడా అక్కడకు ముద్రగడ పద్మనాభం ఇంటికి కిర్లంపూడి వెళ్లడం జరిగింది. ఆ నేతల్ని ఆహ్వానించడం, పార్టీలోకి సంబంధించి అనేక అంశాలపై చర్చించడం జరిగింది. అలాగే మద్దతు కోరినట్లుగా కూడా తెలుస్తుంది మనకి. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ కూడా కాకినాడలో గతంలో మకాం వేశారు, మరోసారి కూడా కాకినాడ వెళ్ళబోతున్నారు. అలాగే కిర్లంపూడి కూడా వెళ్తారు అనేటువంటి ఒక సూచన కూడా మనకి ఇప్పటికే పార్టీకి చెందినటువంటి నేతల నుంచి అందుతుంది. అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి ముద్రగడ పద్మనాభం అంటే ఒక పాజిటివ్ వేవ్, ఏదైతే జనసేన పార్టీలోకి వచ్చేందుకు ఆయన సుముఖంగా ఉన్నారనేటువంటి ఒక అభిప్రాయం కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కాకినాడ పార్లమెంటు టికెట్ ముద్రగడ పద్మనాభం ఆశిస్తున్నట్లు, అలాగే పత్తిపాడు నుంచి కానీ పిఠాపురం నుంచి కానీ ఆయన తనయుడికి కూడా టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. మరి జనసేన పార్టీ కేవలం కాకినాడ లేదా మచిలీపట్నం ఈ 2 పార్లమెంట్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రెండింటిలో ఒకటి ఈ రోజు ముద్రగడ పద్మనాభంకి ఇచ్చేందుకు అంగీకరిస్తుందా లేదనేది కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాకినాడకి ఖచ్చితంగా 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ వెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. కిర్లంపూడి వెళ్లి ఆ నేతతో కూడా చర్చించి ఆ తర్వాత పార్టీలోకి ఆహ్వానించి గోదావరి జిల్లాలో అత్యంత బలమైనటువంటి పార్టీగా జనసేన ఆవిర్భవించేందుకు అన్ని శాయశక్తులు కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగంగానే
చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఆయన తనయుడికి కూడా టికెట్ ఇవ్వడం అనేది ఎంతవరకు పార్టీలో ఉన్నటువంటి తక్కువ సీట్లు పొత్తులో భాగంగా చేజిక్కుంటారు కాబట్టి అందులో ఒక సీటు ఎంపీ సీటు తండ్రికి ఇచ్చి మరొక సీటు తనయుడికి ఇవ్వడం వెనక ఏ విధంగా స్పందిస్తారనేది కూడా, అలాగే ఇతర వర్గాలు ఏ విధంగా దాన్ని స్వీకరిస్తాయనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎస్ భార్గవ్, అలాగే ఉండండి. ఇక నెక్స్ట్ గుంటూరు నుంచి సాంబశివరావుని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ సామ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుంటూరులో ఏ రకంగా ఉంది రియాక్షన్? ప్రస్తుతం చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా ముద్రగడ చుట్టే 2 రోజుల నుంచి రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎలా మారుతాయో అంటానికి ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటన నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముద్రగడ్డ పద్మనాభం ముఖ్యంగా కూడా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా కూడా వైసీపీకి అతను అనుకూలంగా ఉండటమే కాకుండా అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో కాపు రిజర్వేషన్ కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమం కూడా చేశారు. అటువంటి నేత ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీకి, అటు వైసీపీ పార్టీకి కాదని చెప్పేసి కూడా జనసేన పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు. మరి దీనిపై మాత్రం తీవ్ర స్థాయిలో అంటే ఇటు గుంటూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రంగా కూడా ఈ చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే మరి వైసీపీని కాదని ముద్రగడ్డ జనసేనలో ఎందుకు జాయిన్ అవుతా ఉన్నారు? దానికి తోడుగా అంటే వైసీపీలో ముద్రగడ్డకి ప్రాధాన్యత లేదా? అక్కడ ఉన్నటువంటి కొంతమంది దూతల్ని కూడా ముద్రగడ్డ దగ్గరికి పంపించినప్పటికీ కూడా ఆయన ససేమీరా అనటం, అక్కడ ఎవరిని కూడా నాకు ఈ పార్టీలో నేను ఇమడలేను, నేను వేరే జనసేనలో కానీ టీడీపీలో కానీ చేరతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే 2014 తర్వాత చంద్రబాబుకి అదే విధంగా ముద్రగడ్డకి ఇద్దరికి కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. చంద్రబాబుని తీవ్ర స్థాయిలో కూడా విమర్శించారు. మరి అటువంటిది ఇప్పుడు ఒకవేళ జనసేన పార్టీలో ముద్రగడ్డ పద్మనాభం చేరితే ఇద్దరు కూడా ఒకే వేదికను పంచుకోవాలి, ఇద్దరు ఒక దగ్గరే ఉండాలి. ఈ వేదిక మొదలు చూడడానికి మాత్రం చాలా ఆశ్చర్యంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు విమర్శలు చేసుకున్నటువంటి నేతలు ఈ రోజు ఒక్కసారిగా ముద్రగడ్డ పద్మనాభంతో రాజకీయం అంతా కూడా ఒక గరంగరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన జనసేనలో చేరడానికి అతను కసరత్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సీట్ల కేటాయింపులో మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే జనసేన టీడీపీ 2 పార్టీలు కూడా కలిసి వెళ్తా ఉన్నాయి. కలిసి వెళ్తున్నప్పుడు అక్కడ సీట్ల పంపడంలో ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభానికి ఎంపీ ఇచ్చేసి ప్లీజ్ మీ ఆడియో కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ అవుతుంది. ఎస్ అమ్మ చెప్పండి. అదేవిధంగా ఎంపీ సీటుతో పాటు అతని తనయుడికి ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఇవ్వడం